రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు, 22 టీఎంసీల కోసం ఇంత రాద్ధాంతం చేయాలా, తెలంగాణ సీఎం ఏమో నేనే ఆపానని చెప్తే ఈయన దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. నిజంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదా? అసలు ఇరిగేషన్ అనే వర్డ్ తీసుకొని వస్తే అది ఒక రాజశేఖర రెడ్డి గారే చేశారు. ఆయన ఒక ప్రాంతం కాదు. ఒకసారి 2007లో నేను కలిసి అడిగాను, అన్న హెచ్ఎన్ఎస్ఎస్కు 4,000 కోట్ల పైన మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంత అవసరం లేదు కదన్నా, ఆదిలాబాద్కు అండ్ అనంతపూర్కి అనంతపూరు చిత్తూరుకి వెళ్తుంది, మనము అంత వాటర్ కూడా ఉంటుందో లేదో, మనం అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నా అని అడిగాను. వారు ఒకటే అన్నారు, దానికి 4 yearsకి ఒకసారి వాటర్ ఇచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రాజెక్టు నాకు ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ అయినా, వైజాగ్ అయినా, శ్రీకాకుళం అయినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ రైతు వచ్చినా కూడా వాటర్ ప్రతి ప్రాంతానికి ఇవ్వాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను ఒక ఇరిగేషన్ వల్ల ఎలక్ట్రికల్ పవర్ ఫ్రీ ఇవ్వటంలో నేను కాంప్రమైజ్ కాను. రైతు అనేవాడు నెంబర్ 1 కావాలంటే మాత్రం మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రోజు కట్టుకుంటే నెక్స్ట్ 10-20 yearsలో మనం నెంబర్ 1 ఉంటాము ఇండియాలో. ఆ రోజు రాజశేఖర గారు చేశారు కాబట్టి ఈ రోజు తెలంగాణ మేము నెంబర్ 1 అని చేశామని చెప్పుకోగలుగుతున్నారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద కొద్ది చిన్న చూపే. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాజెక్టులు ఏది కంప్లీట్ చేయలేదు. వెలుగొండ కంప్లీట్ చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రాయలసీమ పథకాలు చేసి ఉండొచ్చు. ఆయన రాయలసీమ పెట్టే కదా. ఇప్పుడు ఎవరు సీఎం అనే పాయింట్ కాదండి, ప్రజలకు ఫైనల్ గా మనం చేయగలిగేది ప్రజలకు సంక్షేమం జరగాలి, రైతుకు సంక్షేమం జరగాలి అన్నప్పుడు ప్రాజెక్టులు ఏ గవర్నమెంట్ ఉన్నా కంప్లీట్ చేయాలి. ఈ రోజు జగన్ రెడ్డి గారు కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే, అరే ఫ్లడ్ వాటర్ను మనం తీసుకెళ్లాలన్నప్పుడు కింద నుంచి వాటర్ను తెలంగాణ వాటర్ తీసుకెళ్లిపోతే మనకు వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఉండదేమో, కాబట్టి మనం కూడా ఒక లిఫ్ట్ పెడితే తక్కువ వాటర్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకెళ్లొచ్చు, మనం వాటర్ ఇవ్వచ్చు రైతులకు, లేదంటే ఇవ్వలేము అనే ఉద్దేశంతో ఆయన అన్ని వేల కోట్లు పెట్టి చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వారు ఉన్నట్టు 2 years ఉంటే అది ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉండేది. కానీ ఏ రోజైనా మళ్ళా జగన్ రెడ్డి గారు వచ్చినా, జగన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళా వారు కంప్లీట్ చేస్తారు, వాళ్ళ చేతులతోనే కంప్లీట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడట్లేదు ఎన్డీఏ ఎంపీలు. వారు డెవలప్మెంట్ మీద చేయలేని పొజిషన్లో ఉన్నారు. వారు అడిగినా వాళ్ళకి అక్కడ ఆ గుర్తింపు లేదు, వారికి ఏది అడిగినా పనులు జరగట్లేదు. దానివల్ల ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఆల్టర్నేటివ్ లేదు, ఓన్లీ జగన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలి. జగన్ రెడ్డి గారిని ఎంతసేపు ప్రజలకు నెగిటివ్ చూపించాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎంతసేపు గత గవర్నమెంట్ 1.5 year తర్వాత కూడా గత గవర్నమెంట్ గురించే మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశారు, అందువల్లే ఈరోజు రాష్ట్రం డెవలప్ జరగటం లేదు, ఈరోజు మేమేమీ చేయలేకపోతున్నాం, అది జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం వల్ల అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. విధ్వంసం అని ప్రచారం చేస్తున్నారు. ఒక్క విధ్వంసం చూపించమనండి, జగన్ రెడ్డి గారి వల్ల ఈ నష్టం జరిగింది మన రాష్ట్రానికి, ఒక్కటి చూపించమనండి. విధ్వంసం అని చెప్తున్నారు అంతే. అధికారులకు కూడా ఆయన అదే చెప్తున్నారు. ఒక్క విధ్వంసం ఒక్కటి చూపించమనండి, మర్చు లేదండి, తప్పది. మెడికల్ కాలేజీలని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, పీపీపీకి ఇస్తున్నారు. సో మెడికల్ కాలేజీలు ఇప్పుడు దేశం అంతా కూడా పీపీపీ మోడల్కి వెళ్తుంది, అందుకే మేము వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దేశంలో పీపీ అనేది వెరీ లెస్ అండి. కానీ జగన్ గారు ప్రైవేట్కి ఇస్తే ప్రైవేట్ దోచేస్తారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పోయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటారు అన్న అభిప్రాయంతో ఆయన కాలేజీలు పెట్టడం జరిగింది. అది కాలేజీ పేరుకే కాలేజీ అండి, కాలేజీ కాదండి, హాస్పిటల్ మెయిన్. కేవలం అది జగన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, జగన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఆ ఒక్క పాయింట్తోనే వారు ఆ కాలేజీలు ఆపడం జరుగుతుంది, అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. 5,000 కోట్లు అనేది ఒకటే రోజు పెట్టేది కాదండి, సంవత్సరానికి 1,500 కోట్లు ఇచ్చినా చాలా 2 yearsలో కంప్లీట్ అయిపోతుంది. మనం 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి కడుతున్నప్పుడు 5,000 కోట్లు పెట్టి చేయలేమా? ఈ ఎన్ని వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉదాహరణకు లూలుకు 5,000 కోట్ల ఆస్తి ఇచ్చారు, ఒక లూలుకు 5,000 కోట్లు తీసుకొని హాస్పిటల్ కంప్లీట్ చేయండి. పోనీ ఈ రోజు 99 పైసలకు ల్యాండ్ ఇచ్చారు ఎకరా, ఎందుకు ఇవ్వాలి? ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీలకు 99 పైసలకి ఇవ్వడం ఏంటండి? అట్లీస్ట్ 70-80% రేట్ ఇవ్వండి. మీరు అక్కడే మనకు 10,000-20,000 కోట్ల డబ్బులు వస్తాయి. హాస్పిటల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి, ఎంతో డెవలప్మెంట్ చూపించచ్చు.